హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అనుకోకుండా పూర్ణపు బూరెలు తినాలనిపించిందండి. దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటి అంటే అమ్మ ఇడ్లీలు చేసిందండి ఈరోజు. ఇంకొంచెం పిండి మిగిలింది. అయితే రేపు ఇడ్లీ చేస్తానంది. అమ్మో అమ్మ, ఒక్కరోజు ఇడ్లీ తినటమే కష్టం, మళ్ళీ రేపు కూడా ఇడ్లీనా అనేటప్పటికీ ఇంకా నా బాధ భరించలేక, సరే అయితే పచ్చెనగపప్పు ఉడకబెట్టు పూర్ణపు బూరెలు చేద్దాం అని చెప్పిందండి. ఉన్న పలానా పచ్చెనగపప్పు ఉడకపెట్టేసి పూర్ణపు బూరెలు రెడీ చేయడానికి సిద్ధమైపోయాను. ఇప్పుడు పూర్ణపు బూరెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. నేనైతే 1/2 కేజీ పచ్చెనగపప్పు తీసుకున్నానండి. 1/2 కేజీ పచ్చెనగపప్పుకి 1/2 కిలో బెల్లం, ఒక 4 యాలకులు, పచ్చి కొబ్బరి ఉంటే కొంచెం దాన్ని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అసలైంది మర్చిపోయాను, మిగిలిన ఇడ్లీ పిండి ఉంది కదండి, అది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. పచ్చెనగపప్పుని నీట్గా కడిగేసుకొని గ్యాస్ మీద ఉడకబెట్టుకోవాలండి. అది ఉడికిన తరువాత పచ్చెనగపప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం తురుముకొని దాన్ని ఈ పచ్చెనగపప్పు ఉడికిన పచ్చెనగపప్పులో వేసేయాలండి. దాంతోపాటు నేను యాలకులు కూడా వేసేసాను. మంచిగా కలుపుకోవాలండి, ఎందుకంటే అడుగంటిపోతుంది. బెల్లం వేసిన తర్వాత కంప్లీట్గా మనం కలుపుతూనే ఉండాలండి, అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. మంచిగా అది పాకంతో దగ్గరికి వచ్చే వరకు అది కలుపుతూనే ఉండాలండి. మనం చూడండి, చూడటానికి ఎంత చక్కగా కనబడుతుందో. గట్టితో ఇలా అనాలండి. ఇలా అన్నప్పుడు పొడి పొడిగా ఏమన్నా ఉంటే అవి మెత్తగా అయిపోతాయండి. పచ్చెనగపప్పు మెత్తగా అవుతుంది, పలుకులు పలుకులు లేకుండా ఉంటుందండి. కొంచెం నేను మెత్తగా అవ్వడం కోసం అలా అంటున్నానండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో, చాలా అమ్మీగా ఉంది కదండి. ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఇప్పటితో 2 గుప్పెళ్ళు బియ్యం పిండి వేసాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. పిండిని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం పాకం పట్టుకొని ఉంచుకున్న పచ్చెనగపప్పు తోపుని ఇలా ఉండలు చేసుకోవాలండి. రౌండ్గా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు చేసుకోవాలి. చక్కగా ఉండలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇలా ఉండలు చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని ఇడ్లీ పిండి బియ్యం పిండి కలిపిన మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలో ఇలా ముంచి ఆయిల్లో వేసుకోవడమేనండి. అవి వేసేటప్పుడు మంచిగా వేయాలండి, లేదు అంటే అవి చీదేస్తాయి, ఆయిల్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వేయాలండి. ఇంతేనండి, వేడి వేడి పూర్ణపు బూరెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.